శాఖ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా NH65 వద్ద ప్రయాణికులకు మరియు స్థానిక ప్రజలకు ఉగాది పచ్చడిని పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్ట సుఖాలకు ప్రతీకలని, పండుగలు మనుషుల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. హిందూ వాహిని ముత్తంగి శాఖ ప్రతినిధి సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందనీయమని కొనియాడారు. కేవలం పచ్చడి పంపిణీకే పరిమితం కాకుండా ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి రేపటి నుంచి చలివేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. భారతదేశం ఎప్పుడూ లోక కళ్యాణాన్ని, ప్రపంచ శాంతిని కాంక్షిస్తుందని, యుద్ధంలో నష్టపోయిన ఇరాన్ వంటి దేశాలకు మందులు సరఫరా చేసి తన దాతృత్వాన్ని చాటుకుంటుందని ఆయన గుర్తు చేశారు. యువత పెద్ద ఎత్తున సామాజిక సేవ రంగంలోకి రావడం సమాజానికి శుభసూచకమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ యువజన సంఘాల ప్రజా ప్రతినిధులు, శివశంకర్ ప్రసాద్, స్థానిక యువకులు పాల్గొన్నారు. సాయి కిరణ్ ముందుకు రావడం అనేది చాలా ఉత్తమమైన నిర్ణయం. ఇలా ప్రపంచ దేశాలల్లో మరి ఇతరుల సంతోషాన్ని, ప్రపంచ శాంతిని కోరుకునే దేశం ఏదైనా ఉందంటే అది ముమ్మాటికి భారతదేశం అని చెప్పి గిట మరి గర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా యుద్ధం జరుగుతూ ఉన్నది. మరి ఇరాన్ సహాయం కోరితే గిట మెడిసిన్లు ఈ ప్రపంచంలో పంపించిన దేశం ఏదన్నా ఉంటే మన భారతదేశం అని చెప్పి గిట నేను గర్వంగా తెలియజేసుకుంటా. మరి ఇటువంటి యువకులు సమాజ సేవలోకి ముందుకు రావడం అనేది చాలా హర్షించదగ్గ పరిణామం. కాబట్టి మరి మిత్రులందరూ గిట వాళ్ళకు అభినందనలు తెలియజేసి ఇట్లాంటి సేవా కార్యక్రమాలలో మరింత ముందుకు పోవాలి. మరిన్ని సేవా కార్యక్రమాలు ఇచ్చి వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని చెప్పి మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సాయికి అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.